హలో అండి, వెల్కమ్ టు ఎస్వి ప్రాపర్టీస్. ఇక్కడ మీరు చూడబోతున్న హౌస్ వచ్చేసి 150 స్క్వేర్ యార్డ్స్లో ఉన్నటువంటి వెస్ట్ ఫేసింగ్ 2 BHK ఇండిపెండెంట్ హౌస్ అండి. ఇది లొకేషన్ వచ్చేసి ఈసీఐఎల్ బండ్లగూడ అనమాట. మెయిన్ రోడ్కి జస్ట్ ఒక 100 మీటర్ డిస్టెన్స్లో ఉన్నటువంటి హౌస్. ఓకేనా, మీ జస్ట్ మెయిన్ రోడ్ నుంచి 100 మీటర్ డిస్టెన్స్లో అనేది ఈ హౌస్ అనేది ఉంటుందన్నమాట. 150 స్క్వేర్ యార్డ్స్లో ఉన్నటువంటి వెస్ట్ ఫేసింగ్ 2 BHK ఇండిపెండెంట్ హౌస్ అండి. ఇంటి ముందర రోడ్డు వచ్చేసి 30 ఫీట్ వరకు అయితే మనకి రోడ్డు అయితే ఉంటుందన్నమాట. ఓకేనా, ఇంటి రైట్ సైడ్కి వచ్చేసరికి అయితే మనకి 2 ఫీట్ వరకు అయితే గార్డెనింగ్ ఏరియా ఇవ్వడం అయితే జరిగిందనమాట. చూసుకోవచ్చు మీరు ఇక్కడ. అండ్ అలాగే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కూడా చూసుకోవచ్చు. మొత్తం అయితే హౌస్ అనేది కంప్లీట్ అయిపోయిందండి. జస్ట్ చిన్న చిన్న మైనర్ వర్క్స్ మాత్రమే ప్రజెంట్ అయితే పెండింగ్ ఉన్నాయన్నమాట. ఇదంతా చూసుకున్నట్టయితే మనకి కార్ పార్కింగ్ ఏరియా వస్తుందండి. అండ్ అలాగే ఫాల్ సీలింగ్ కూడా చూసుకోవచ్చు మీరు ఇక్కడ. ఓకేనా, ఇదంతా కార్ పార్కింగ్ ప్లేస్ వస్తుంది. అండ్ అలాగే ఫ్రంట్ సైడ్ నుంచి ఇంటి ఎలివేషన్ అనేది చూసుకోవచ్చు మీరు ఇక్కడ. చాలా అంటే చాలా బాగుంటుందండి. హౌస్ వచ్చేసి జస్ట్ 150 స్క్వేర్ యార్డ్స్లో ఉన్నటువంటి 2 BHK ఇండిపెండెంట్ హౌస్ అండి. ప్రైస్ కూడా చాలా అంటే చాలా తక్కువ. ఓకేనా, ఇది ఇంటి ఫ్రంట్ సైడ్లో ఉన్నటువంటి వాషింగ్ ఏరియా అండి. ఓకేనా, ఇంటి ఫ్రంట్ సైడ్లో ఉన్నటువంటి వాషింగ్ ఏరియా. ఇటువైపు సెట్ బ్యాక్ వచ్చేసరికి అయితే మనకి 9 ఇంచెస్ వరకు అయితే సెట్ బ్యాక్ అయితే ఇవ్వడం అయితే జరిగిందనమాట. ఓకేనా, మెయిన్ రోడ్ కూడా జస్ట్ ఒక 100 మీటర్ డిస్టెన్స్లో ఉంటుందండి. మెయిన్ రోడ్ బండ్లగూడ మెయిన్ రోడ్కి జస్ట్ 100 మీటర్ డిస్టెన్స్లో ఉన్నటువంటి హౌస్. వెస్ట్ ఫేసింగ్లో ఉన్నటువంటి 2 BHK ఇండిపెండెంట్ హౌస్ అండి. దమ్మాయిగూడ మున్సిపాలిటీ అయితే మీకు వస్తుందన్నమాట హౌస్ వచ్చేసి. ఓకేనా, చాలా అంటే చాలా బాగుంటుందండి. ఎక్కడ మీకు ఇబ్బంది పడేలా అయితే హౌస్ అనేది ఉండదన్నమాట. చాలా స్పేసెస్గా ఉంటుంది. ఇది వచ్చేసి బోర్ అండి. అండ్ అలాగే ఇంటి బ్యాక్ సైడ్లో మనకి సంప్ అనేది ఉంటుందన్నమాట. ఓకేనా, ఇది వచ్చేసి మనకి సంప్ అనమాట. ఇంటి బ్యాక్ సైడ్లో ఉన్నటువంటి సెట్ బ్యాక్ వచ్చేసరికి అయితే మనకి 3 ఫీట్ వరకు అయితే సెట్ బ్యాక్ అయితే ఇవ్వడం అయితే జరిగిందనమాట. అండ్ అలాగే ఇంటి బ్యాక్ సైడ్లో ఉన్నటువంటి వాషింగ్ ఏరియా అండి. ఇటువైపు ఉన్న సెట్ బ్యాక్ మీకు ఆల్రెడీ చూపించాను నేను. ఓకేనా, ఇది వచ్చేసి ఇంటి బ్యాక్ సైడ్లో ఉన్నటువంటి వాషింగ్ ఏరియా. అండ్ అలాగే సెట్ బ్యాక్ కూడా చూసుకోవచ్చు మీరు ఇక్కడ. సంప్ కూడా బ్యాక్ సైడ్ ఉంటుందండి. అండ్ అలాగే బోర్ సైడ్కి ఉంటుందన్నమాట. ఓకేనా, మెయిన్ రోడ్కి 100 మీటర్ డిస్టెన్స్లో ఉన్నటువంటి హౌస్ 2 BHK ఇండిపెండెంట్ హౌస్ అండి. జస్ట్ 72 lakhs అండి. 150 స్క్వేర్ యార్డ్స్లో ఉన్నటువంటి హౌస్ జస్ట్ 72 lakhs అనమాట. ఓకేనా, నెగోషియేట్ అయితే ఏముండదండి. ఫైనల్ రేట్ అనమాట. మీరు వచ్చి చూసుకోండి, నచ్చిందంటే డెఫినెట్గా ప్రైస్ చేయొచ్చు. ఓకేనా, ఈ విధంగా అయితే మనకి ఫ్రంట్ సైడ్ నుంచి అయితే హౌస్ అనేది ఎలివేషన్ అయితే ఉంటుందన్నమాట. ఇప్పుడు మనం ఇంటి లోపలికి అయితే ఎంటర్ అయ్యి హౌస్ అనేది చూద్దాం. ఓకేనా, ఇంటి లోపలికి ఎంటర్ అవ్వగానే మనకి హాల్ అనేది ఈ విధంగా అయితే ఉంటుందండి. చూసుకోవచ్చు మీరు ఇక్కడ. చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట. ఆల్మోస్ట్ మొత్తం అయితే హౌస్ అనేది కంప్లీట్ అయిపోయిందండి వర్క్ అన్ని. ఓకేనా, ఎలక్ట్రిక్ వర్క్ మాత్రమే పెండింగ్ ఉంది. అవి కూడా మీకు కంప్లీట్ చేసేసి మీకు ఆర్డర్ చేస్తాం అనమాట. ఓన్లీ మీరు ఈ హౌస్లోకి ఎంటర్ అయ్యేటప్పుడు మీరు ఓన్లీ వుడ్ వర్క్ మాత్రమే చేసుకోవాల్సి వస్తుంది. మిగతా వర్క్ మొత్తం మేమే కంప్లీట్ చేసి ఇచ్చేస్తామండి. కలర్స్ అండ్ అలాగే శానిటరీ ఫిట్టింగ్స్, ఎలక్ట్రిషియన్ వర్క్ మొత్తం కూడా మేమే కంప్లీట్ చేసేసి మీకు ఆర్డర్ చేస్తాం అనమాట. హౌస్ వచ్చేసి. ఓకేనా, ఇది వచ్చేసరికి అయితే మనకి డైనింగ్ ఏరియా వస్తుందండి. ఓకేనా, కిచెన్ పక్కనే ఉంటుందన్నమాట డైనింగ్ ఏరియా. ఇదంతా మనకి డైనింగ్ ఏరియాలో ఉన్నటువంటి ఫాల్ సీలింగ్ డిజైన్. అండ్ అలాగే ఇది వచ్చేసి మనకి ఈస్ట్ ఫేసింగ్లో డోర్ అయితే ఇవ్వడం అయితే జరిగిందనమాట. ఓకేనా, ఇదంతా డైనింగ్ ఏరియా అండి. డైనింగ్ ఏరియాలో ఉన్నటువంటి సెల్ఫ్స్ అక్కడ. ఓకేనా, ఇది వచ్చేసి మనకి ఓపెన్ కిచెన్ అనమాట. ఓకేనా, చూసుకోండి మీరు ఇక్కడ. చాలా అంటే చాలా స్పేసెస్గా అయితే ఉంటుందన్నమాట. కిచెన్ కూడా మీకు ఎక్కడ ఇబ్బంది పడాలి అయితే ఉండదు. చాలా స్పేసెస్గా ఉంటుంది. ఓకేనా, కిచెన్కి సంబంధించిన టైల్స్తో ఇక్కడ చాలా బాగా స్టిక్ చేయడం అది కూడా జరిగిందనమాట. సెల్ఫ్స్ కూడా చూసుకోవచ్చు ఇక్కడ. అండ్ అలాగే దీని పక్కన మనకి పూజ రూమ్ ఉంటుందన్నమాట. ఓకేనా, చూసుకోండి మీరు ఇక్కడ. పూజ రూమ్ ఇదైతే పూజ రూమ్ ఉండి దాదాపుగా ఒక 5 ఫీట్ వరకు అయితే మనము టైల్స్ అయితే స్టిక్ చేయడం అయితే జరిగిందనమాట పూజ రూమ్లో కూడా. ఓకేనా, 2 bedrooms ఉంటాయండి. చాలా స్పేసెస్గా అయితే ఉంటాయి. ఒకటి కామన్ వాష్రూమ్ ఉంటుంది, ఇంకొకటి అటాచ్డ్ వాష్రూమ్ ఉంటుంది అనమాట. ఓకేనా, ఇది వచ్చేసి మనకి కామన్ వాష్రూమ్ అండి. ఓకేనా, చూసుకోవచ్చు మీరు ఇక్కడ. దాదాపు 7 ఫీట్ వరకు అయితే టైల్స్ కూడా స్టిక్ చేయడం అయితే జరిగింది. ఇది వచ్చేసి మనకి చిల్డ్రన్ బెడ్రూమ్ అండి. ఓకేనా, ఇది వచ్చేసి మనకి చిల్డ్రన్ బెడ్రూమ్ అనమాట. ఇక్కడ సెల్ఫ్స్ కూడా చూసుకోవచ్చు. చాలా స్పేసెస్గా అయితే ఉంటుందన్నమాట. మీకు చిల్డ్రన్ బెడ్రూమ్ అనేది చాలా తక్కువ అయితే ఉండదండి. అండ్ అలాగే స్టోరేజ్ పర్పస్ కింద అక్కడ లో రూఫ్ కూడా ఇవ్వడం అయితే జరిగిందనమాట. చూసుకోవచ్చు మీరు ఇక్కడ. చాలా స్పేసెస్గా అయితే ఉంటుంది. లో రూఫ్ కూడా ఇవ్వడం అయితే జరిగింది స్టోరేజ్ కింద. ఓకేనా, ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అనమాట. ఓకేనా, ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్. మాస్టర్ బెడ్రూమ్లో ఉన్నటువంటి ఫాల్ సీలింగ్ కూడా డిజైన్ చూసుకోవచ్చు అండి. మొత్తం క్లీనింగ్ చేసేస్తే మీకు హౌస్ అనేది ఆర్డర్ చేస్తామండి. అండ్ అలాగే విండోస్ కూడా మీకు యూపీఎస్ విండోస్ అయితే ప్రొవైడ్ చేస్తామన్నమాట. ఓకేనా, మీరు టెన్షన్ పడాల్సిన అవసరం అయితే ఉండదు. మొత్తం హౌస్ అనేది మేమే కంప్లీట్ చేసి ఇచ్చేస్తామన్నమాట. ఇది వచ్చేసి మనకి అటాచ్డ్ వాష్రూమ్ అండి.
అది వచ్చేసి మనకి అటాచ్డ్ వాష్రూమ్ ఉంటుందన్నమాట. మాస్టర్ బెడ్రూమ్లో ఉన్నటువంటి అటాచ్డ్ వాష్రూమ్ అండి అది. చూసుకోవచ్చు మీరు ఇక్కడ కార్ పార్కింగ్ ప్లేస్ కూడా చాలా అంటే చాలా పెద్దగా అయితే ఉంటుంది. మీకు ఎక్కడ ఇబ్బంది పడాలి అయితే ఉండదన్నమాట. ఓకేనా. స్టెప్స్ కూడా చూసుకోవచ్చు మీరు ఇక్కడ మొత్తం అయితే గ్రానైట్ అయితే యూజ్ చేయడం అయితే జరిగిందనమాట. స్టెప్స్ కూడా అండ్ అలాగే రైలింగ్ కూడా ఫిట్ చేయడం అయితే జరిగిందండి. ఓకేనా. 150 స్క్వేర్ యార్డ్స్లో ఉన్నటువంటి 2 BHK ఇండిపెండెంట్ హౌస్ అండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు డిస్ప్లే మీద కనిపించే నెంబర్కి అయితే కాల్ చేయండి. నేను లొకేషన్ పంపిస్తాను అండ్ అలాగే ఫుల్ వీడియో కూడా పంపిస్తాను. చూసుకొని మీకు నచ్చిందంటే డెఫినెట్గా ఒక బెస్ట్ ప్రైస్కి అయితే చేసి వచ్చండి. ఓకేనా. మీకు హోమ్ లోన్స్ కూడా మేమే చేపిస్తాం అనమాట. ఎలాంటి ఇబ్బంది అయితే ఉండదు. హోమ్ లోన్స్ కూడా మేమే చేపిస్తాం. ఓకేనా. ఇంతవరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలాగే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి.